Okay, if u is equal to e power r cos theta into cos of r sin theta, v is equal to e power r cos theta into sin of r sin theta, we have to prove that dou u by dou r is equal to 1 by r dou v by dou theta here, and dou v by dou r is equal to minus 1 by r dou u by dou theta. So ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటిది. సో సొల్యూషన్, so take u is equal to e power r cos theta into cos of r sin theta. Okay, so first మనం dou u by dou r చేద్దాం. Dou u by dou r means differentiate u with respect to r partially. u ని r పరంగా మనం పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఓకే, సో ఈ పవర్లో ఆర్ ఉంది, కాస్ దీంట్లో ఆర్ ఉంది. సో రెండు ఆర్ ఫంక్షన్సే కాబట్టి యూవీ రూల్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ పవర్ ఆర్ కాస్ థీటా దీన్ని పక్కన పెట్టి ఇది కాస్ ఆర్ అనుకోవాలి. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఆర్ అంటే మైనస్ సైన్ ఆర్ ఈ విధంగా వస్తుంది. సో మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ తీసుకుంటున్నాం. సో ఇది ఆర్ పరంగా చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఆర్గా ట్రీట్ చేస్తాం, కాస్ ఆర్. సో ఆర్ పరంగా చేసినప్పుడు ఇది దానికి కాన్స్టాంట్ అవుతుంది, కోఎఫిషియంట్ అవుతుంది అది. సో మళ్ళీ ఆర్ సైన్ థీటాని మనం చేయాలి కాబట్టి ఆర్ సైన్ థీటాలో సైన్ థీటా అనేది కాన్స్టాంట్, దాన్ని పక్కన పెట్టేసి డెరివేటివ్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ అంటే 1 వస్తుంది. ఓకే, సో ఈ పవర్ ఆర్ కాస్ థీటా పక్కన పెట్టాం, దీన్ని మనం ఆర్ పరంగా చేస్తున్నాం కాబట్టి దీన్ని కాస్ ఆర్ అనుకోవాలి. అప్పుడు మైనస్ సైన్ ఆర్ వస్తుంది. సో ఇది ఆర్ కాదు కాబట్టి మళ్ళీ దీన్ని చేయాలి. దీన్ని చేసేటప్పుడు మనం ఆర్ పరంగా చేస్తున్నాం కాబట్టి సైన్ థీటా పక్కన పెట్టి కేవలం ఆర్ను మాత్రమే మనం డెరివేటివ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాస్ ఆఫ్ ఆర్ సైన్ థీటా. ఓకే, నెక్స్ట్ ఈ పవర్ ఆర్ కాస్ థీటా మనం డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఆర్ కాస్ థీటా అంటే ఈ పవర్ ఆర్ కాస్ థీటా యాస్టీస్గా వస్తుంది. మళ్ళీ పవర్లో ఉన్నటువంటి ఆర్ కాస్ థీటాలో కాస్ థీటాని పక్కన పెట్టి ఆర్ని చేస్తే 1 వచ్చేస్తుంది. సో ఫైనల్లీ వి గెట్ డో యూ బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ మనం ముందు తీసుకుందాం. సో మైనస్ ఈ పవర్ ఆర్ కాస్ థీటా టు సైన్ ఆఫ్ ఆర్ sin theta into sin theta plus e power r cos theta into cos of r sin theta into cos theta. Okay, next RHS చూద్దాం. డో v by డో theta. సో ముందుగా వీని నోట్ చేద్దాం. v ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆర్ కాస్ థీటా ఇంటూ సైన్ ఆఫ్ ఆర్ సైన్ థీటా. సో దిస్ ఈజ్ v. ఇప్పుడు డో v బై డో ఆర్. సో వీని ఆర్ పరంగా పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. సారీ, డో v బై డో థీటా, వీని థీటా పరంగా పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఈ పవర్లో థీటా ఉంది, సైన్ ఆఫ్లో కూడా థీటా ఉంది. సో రెండు థీటా ఫంక్షన్సే కాబట్టి యూవీ రూల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో ముందుగా ఈ పవర్ ఆర్ కాస్ థీటా అనే దాన్ని పక్కన పెట్టి సైన్ ఆఫ్, ఇది సైన్ థీటాగా మనం ట్రీట్ చేసినట్లయితే డెరివేటివ్ ఆఫ్ సైన్ థీటా అనేది కాస్ థీటా. దట్ మీన్స్ కాస్ ఆఫ్ ఆర్ సైన్ థీటా వస్తుంది. కానీ ఇది థీటా కాదు కాబట్టి ఆర్ సైన్ థీటాని మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఆర్ సైన్ థీటాలో ఆర్ అనేది కాన్స్టాంట్, సైన్ థీటా అని చేస్తే మనకు వచ్చేది కాస్ థీటా. ఓకే, సో ఇది యూ అనుకుందాం, ఇది వి అనుకుందాం. యూని పక్కన పెట్టి వీని చేస్తున్నాను. సైన్ థీటా చేస్తే కాస్ థీటా, ఇది థీటా కాదు కాబట్టి మళ్ళీ ఆర్ సైన్ థీటా అని చేయాలి. ఆర్ సైన్ థీటాలో ఆర్ అనేది కాన్స్టాంట్ బికాస్ వీఆర్ డిఫరెన్షియేటింగ్ వి విత్ రెస్పెక్ట్ టు థీటా పార్షియల్లీ. థీటా పరంగా పార్షియల్ డెరివేట్ చేస్తున్నాం కాబట్టి ఆర్ అనేది కాన్స్టాంట్ పక్కన పెట్టి డెరివేటివ్ ఆఫ్ సైన్ అంటే కాస్. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు సైన్ ఆఫ్ ఆర్ సైన్ థీటా. సో దీన్ని పక్కన పెట్టి ఈ పవర్ ఆర్ కాస్ థీటాని మనం డెరివేటివ్ చేయాలి. సో ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్సే కాబట్టి
డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఆర్ కాస్ థీటా మీన్స్ ఈ పవర్ ఆర్ కాస్ థీటా ఓన్లీ. కానీ పవర్ థీటా కాదు కాబట్టి ఆర్ కాస్ థీటాని మళ్ళీ చేయాలి. ఆర్ కాస్ థీటాలో ఆర్ అనేది కాన్స్టాంట్, కాస్ థీటాని డెరివేటివ్ చేస్తే వచ్చేది మైనస్ సైన్ థీటా. సో దిస్ ఈజ్ డో వి బై డో థీటా. సో ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆర్ ఉంది. ఆర్ని కామన్ తీసి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/r డో వి బై డో థీటా అవుతుంది. రిమైనింగ్ సో ఈ పవర్ ఆర్ కాస్ థీటా కాస్ ఆఫ్ ఆర్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈ పవర్ ఆర్ కాస్ థీటా ఇంటూ సైన్ ఆఫ్ ఆర్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా. సో ఇప్పుడు డో యూ బై డో ఆర్ 1/r డో వి బై డో థీటా ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే సో ముందుగా ఈ టర్మ్ ఈ పవర్ ఆర్ కాస్ థీటా కాస్ ఆఫ్ ఆర్ సైన్ థీటా కాస్ థీటా, ఈ పవర్ ఆర్ కాస్ థీటా కాస్ ఆఫ్ ఆర్ సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ ఈ టర్మ్ ఇక్కడ ఉంది మైనస్ ఈ పవర్ ఆర్ కాస్ థీటా సైన్ ఆఫ్ ఆర్ సైన్ థీటా సైన్ థీటా. సో ఈ రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. సో ఫస్ట్ పార్ట్ మనం ప్రూవ్ చేస్తాం డో యూ బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/r డో వి బై డో థీటా. ఓకే, రైట్ డౌన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్. ఈసారి దీన్ని మనం ప్రూవ్ చేస్తున్నాం డో వి బై డో ఆర్ లెఫ్ట్ సైడ్. అంటే విని మనం ఆర్ పరంగా పార్షియల్ డెరివేటివ్ చేయాలి. దిస్ ఈజ్ వి ఈ పవర్ ఆర్ కాస్ థీటా సైన్ ఆఫ్ ఆర్ సైన్ థీటా. సో విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఇందులో ఆర్ ఉంది, ఇందులో కూడా ఆర్ ఉంది కాబట్టి రెండు కూడా యూవీ రూల్ మనం అప్లై చేయవలసి ఉంటుంది. సో డో వి బై డో ఆర్ ముందుగా ఈ పవర్ ఆర్ కాస్ థీటా దీన్ని పక్కన పెట్టేసి ఇందులో ఆర్ ఉంది కాబట్టి దీన్ని సైన్ ఆర్గా మనం ట్రీట్ చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఆర్ మీన్స్ కాస్ ఆర్, దట్ మీన్స్ కాస్ ఆఫ్ ఆర్ సైన్ థీటా, బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆర్, ఇట్ ఈస్ ఆర్ సైన్ థీటా. సో ఆర్ సైన్ థీటాలో సైన్ థీటా అనేది మనకి కాన్స్టాంట్ బికాస్ వీఆర్ డిఫరెన్షియేటింగ్ వి విత్ రెస్పెక్ట్ టు ఆర్ పార్షియల్లీ. ఓకే, సైన్ థీటా ఈజ్ కాన్స్టాంట్, డెరివేటివ్ ఆఫ్ ఆర్ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ సైన్ ఆఫ్ ఆర్ సైన్ థీటా ఇంటూ ఈ పవర్ ఆర్ అలా అనుకోవాలి. ఈ పవర్ ఆర్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఆర్ మీన్స్ ఈ పవర్ ఆర్ ఓన్లీ, బట్ ద పవర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్, ఇట్ ఈస్ ఆర్ కాస్ థీటా. సో అందులో మనం కాస్ థీటాని పక్కన పెట్టేసి ఆర్ని డెరివేటివ్ చేస్తే మనకి 1 వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ డో వి బై డో ఆర్. నెక్స్ట్ డో యూ బై డో థీటా. సో రైట్ సైడ్ మనం ముందుగా డో యూ బై డో థీటా కనుక్కుందాం. డో యూ బై డో థీటా. సో యూని మనం థీటా పరంగా పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఇందులో థీటా ఉంది, ఇందులో కూడా థీటా ఉంది. సో యూ వేరులో మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ముందుగా ఈ పవర్ ఆర్ కాస్ థీటా దీన్ని పక్కన పెట్టి ఇది కాస్ థీటా అనుకున్నట్లయితే డెరివేటివ్ ఆఫ్ కాస్ థీటా అనేది మైనస్ సైన్ థీటా, దట్ మీన్స్ మైనస్ సైన్ ఆఫ్ ఆర్ సైన్ థీటా ఇంటూ మళ్ళీ ఇది ఆర్ సైన్ థీటా అని డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు థీటా. సో అందులో ఆర్ అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి సైన్ థీటా అని చేసినట్లయితే కాస్ థీటా వస్తుంది. నెక్స్ట్ ప్లస్ కాస్ ఆఫ్ ఆర్ సైన్ థీటా పక్కన పెట్టి ఈ పవర్ ఆర్ కాస్ థీటా అని డెరివేటివ్ చేయాలి. సో దాన్ని మనం ఈ పవర్ థీటా అనుకున్నట్లయితే మళ్ళీ అదే వస్తుంది ఈ పవర్ ఆర్ కాస్ థీటా. సో పవర్ థీటా కాదు కాబట్టి మళ్ళీ ఆర్ కాస్ థీటా అని చేయాలి. ఆర్ కాస్ థీటాలో ఆర్ అనేది కాన్స్టెంట్, కాస్ని చేస్తే మనకి మైనస్ సైన్ థీటా. దిస్ ఈజ్ మైనస్ సైన్ థీటా. ఓకే, దిస్ ఈజ్ డో యూ బై డో థీటా. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, రెండు చోట్ల ఆర్ అనేది ఉంది. సో మైనస్ ఆర్ని మనం కామన్ తీసి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుంటే సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు -1/r డో యూ బై డో థీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆర్ కాస్ థీటా ఇంటూ సైన్ ఆఫ్ ఆర్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ ఈ పవర్ ఆర్ కాస్ థీటా కాస్ ఆఫ్ ఆర్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే,
సో ఇది డో వి బై డో ఆర్, ఇది -1/r డో యూ బై డో తీటా. రెండు అబ్జర్వ్ చేస్తే e⁻r cos తీటా, కాస్ ఆఫ్ r sin తీటా, sin తీటా, అండ్ e⁻r cos తీటా, sin ఆఫ్ r sin తీటా, కాస్ తీటా. సో రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి. దేర్ఫోర్ డో వి బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1/r డో యూ బై డో తీటా. ఓకే రైట్.